భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఖరాఖండిగా చెప్పేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాక్కు ధీటుగా బదిలిస్తామన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉగ్ర దాడిలో పాల్గొన్న ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఆ దుర్మార్గుల్ని వెంటాడి వేటాడుతామని తేల్చి చెప్పేశారు హోంమంత్రి అమిత్ షా. ప్రతిపక్షాలు కూడా పాక్పై తీసుకునే ఎలాంటి చర్యకైనా ప్రభుత్వానికి మద్దతిస్తామని, దేశ రక్షణ విషయంలో రాజకీయం చేయమని చాలా స్పోర్టివ్గా స్పందించాయి. ఉగ్ర దాడికి నిరసనగా భారత్లో ప్రతి ఒక్కరి రక్తం మరిగిపోతోంది. భారత్ తమపై దాడి చేయడానికి సిద్ధంగా ఉందన్న సమాచారం తమకి ఉందని చెబుతోన్న పాక్ తాము కూడా యుద్ధానికి సిద్ధమని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోపల వణికిపోతోంది. పైగా అణ్వస్త్రం ప్రయోగిస్తామని బ్లాక్మెయిల్ చేస్తోంది. పహల్గాం దాడిలో తమ ప్రమేయం లేదని పాక్ వాదిస్తోంది. ప్రపంచ దేశాల్ని నమ్మించే ప్రయత్నము చేస్తోంది. కానీ ఆ దేశ నేతలే తమ దేశంలో ఉగ్రవాదం ఉందని ఒప్పుకుంటూ ఉన్నారు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల కోసం తమ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కొద్ది రోజుల క్రితం చెప్పారు. రీసెంట్గా బిలావల్ భుట్టో కూడా ఈ విషయాన్ని ఒప్పేసుకున్నారు. మొత్తానికి ఇండియా పాక్ల మధ్య ఉద్రిక్తత రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచ దేశాలు కూడా భారత్ పాక్ల మధ్య జరుగుతోన్న పరిణామాల్ని చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ అంటేనే అక్కడ ఆర్మీ తిరుగుబాట్లు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 78 ఏళ్లలో సగానికి పైగా ఆర్మీ పాలనలోనే ఉంది. ఎంజీ రావు గారు, సాధారణంగా మనం ఉగ్రదాడులన్నీ కూడా ఆర్మీ పాలనలో ఉన్నప్పుడు ఎక్కువగా జరిగాయి. సో ఇప్పుడు అసిమ్ మునీర్ మాట్లాడిన తర్వాత ఈ అటాక్ జరిగింది. సో అసిమ్ మునీర్ కూడా ఏదో అధికారకాంక్ష ఉందనే ప్రచారం కూడా జరిగింది. సో అంటే ఇది అంటే పాకిస్తాన్ త్వరలో ఆర్మీ పాలనలోకి వెళ్ళబోతోందన్న దానికి ఇదేమైనా సంకేతమా? ఇప్పుడు పాకిస్తాన్ చరిత్ర చూస్తే పాకిస్తాన్ చరిత్రలో ఏంటంటే ఆర్మీ 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 పాలనే. చూడండి, భారతదేశం చూడండి, 75 సంవత్సరాలు 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్మీ పాలన అనేది కూడా ఊహకందదు. కానీ పాకిస్తాన్ ఏంటంటే తన అస్తిత్వం అంటే 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత భారత్తో పాటు ఇప్పటి వరకే చూస్తే సగానికి పైగా కాలం అది ఆర్మీ పాలనలోనే ఉంది. ముఖ్యంగా 1958లో మొట్టమొదటి యహ్యా ఖాన్ ద్వారా ఆర్మీ పాలన వచ్చిందండి. ఈ ఆర్మీ పాలన వచ్చే 1958 నుంచి 1971 వరకు ఆర్మీ పాలన ఉంటుంది. తర్వాత 77 నుంచి 1988 వరకే జియా ఉల్ హక్ అనే ఆయన పరిపాలించాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ముషర్రాఫ్ గారు 1999 నుంచి 2008 వరకు ముషర్రాఫ్ గారు ఉన్నారు. మనకి ముఖ్యంగా 4 యుద్ధాలు జరిగినాయి. మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం 4 యుద్ధాలు జరిగినాయి. ఫస్ట్ యుద్ధం అయితే 1947 పక్కన పెడదామండి. 1965లో ఆర్మీ జనరల్ యహ్యా ఖాన్ ఉన్నప్పుడే ఇక్కడ యుద్ధం జరిగింది. 1965లో 71 కూడా యహ్యా ఖాన్ ఉన్నప్పుడు జరిగింది. రెండు యుద్ధాలు ఆర్మీ పాలనలో ఉన్నప్పుడు జరిగింది. ఇక 99 ముషర్రాఫ్ గారు రాపోయే ముందు భారతదేశాన్ని ఎగదోశారు పర్వేజ్ ముషర్రాఫ్ గారు. ఎందుకు? యుద్ధం తర్వాత ముషర్రాఫ్ ఇదే పరిణామాన్ని నేపథ్యాన్ని చూస్తే ఇప్పుడు అసీం మున్నీర్ గారు ఇప్పుడు ఆర్మీ జనరల్ అయిపోయారు. ఆర్మీ జనరల్ అయిపోయి 2 సంవత్సరాలు పొడిగించుకున్నారు. ఇప్పుడు ఆయన పదవిని ఇప్పుడు పొడిగించుకుని ఇంకా నేను ఏదో చేయాలనుకుంటున్నారు. పాకిస్తాన్ అస్థిరత్వం ఉంది, ఆర్థికంగా సంక్షోభం ఉంది, ఎప్పుడు పాకిస్తాన్ ఉండేది. ఇలాంటి సమయాన్ని అసీం మున్నీర్ అవకాశంగా తీసుకుని ఒకప్పుడు ముషర్రాఫ్ గారు వాళ్ళు తీసుకున్నట్టు ఇప్పుడు ఈయన హీరో అవ్వాలి పబ్లిక్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హీరో అవ్వాలంటే పాకిస్తాను రాజకీయ నాయకులు కానీ ఆర్మీ కానీ ఎప్పుడు దేని మీద బతుకుతారంటే ఇప్పుడు భారతదేశంలో పాలన అనుకోండి, ఒక అభివృద్ధి కోసం ఏదో ఇష్యూ తీసుకొస్తారు. కానీ వాళ్ళు బతకడానికి వాళ్ళ అది పదవీ కాంక్షకి ఇండియాని శత్రువుగా బూచిగా చూపిస్తారన్నమాట. ఇప్పుడు అసీం మున్నీర్ గారు ద్విజాతి సిద్ధాంతం అని ఇప్పుడు జిన్నా గారు తీసుకొచ్చింది మాట్లాడారు. పాకిస్తాన్తో ఇండియాతో యుద్ధం అని మాట్లాడుతున్నారు. వాళ్ళు హిందూస్ వేరు ముస్లిమ్స్ వేరు అని మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? పాకిస్తాన్లో తాను హీరో అవ్వాలనుకుంటున్నారు జిన్నాలాగా. సో ఇది ఒకప్పుడు ఆర్మీ జనరల్ చేసినట్టు ఒక ఇండికేషన్ అనమాట, ఒక సూచన. అంటే ఈయన రాబోయే రోజుల్లో లేకపోతే రాబోయే నెలల్లోనే ఆర్మీ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అంటే ప్రజలు ఎన్నుకున్న షహబాజ్ నవాజ్ గారి యొక్క గవర్నమెంట్ పడైపోతున్నారా? ఎందుకంటే అంతకుముందు 1947 నుంచి అవే జరిగినాయి, జియా ఉల్ హక్ ముషర్రాఫ్ వీళ్ళు చేసి. కాబట్టి అసీం మున్నీర్ గారు పోకడ చూస్తే, ధోరణి చూస్తే, ఇప్పుడు పహల్గాం అటాక్ ఆయన మాట్లాడిన విధానం చూస్తే ద్విజాతి సిద్ధాంతం తప్పనిసరిగా ఈయన కూలగొట్టి మళ్ళీ ఆయన ఆర్మీ రూల్ తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది సుస్పష్టమైంది. అసీం మునీర్ పాక్ ఆర్మీ చీఫ్
ద్విజాతి సిద్ధాంతం, కశ్మీర్ మా జగ్లర్ వైన్ అని మాట్లాడిన 4 రోజులకే ఈ దాడి జరిగింది, ఉగ్ర దాడి. అంటే అక్కడ ఆధిపత్య పోరు ఏదైనా ఉందా ఆర్మీకి, అలాగే ప్రభుత్వంలో ఉన్న నేతలకి? ఎందుకంటే నవాజ్ షరీఫ్ ఆల్రెడీ షెహబాజ్ షరీఫ్ వాళ్ళ బ్రదర్ ముషరాఫ్ చేతిలో ఒకసారి ఎటువంటి చేదు అనుభవానికి గురయ్యారో అందరికీ తెలుసు కదా. సో అటువంటి పరిస్థితి ఏదైనా ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు భారతదేశం ఉంది, భారతదేశంలో ప్రధాని మోడీ, ప్రధాని తర్వాత ఇంకోటి ఇటు రాహుల్ గాంధీ గారు ఉంటారు. ఈయనో వీళ్ళు ఎప్పుడు డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం తగవలాడుతూ ఉంటారు, అది కామనే, కాంపిటీషన్ అని. కానీ ఇక్కడ పాకిస్తాన్లో ఏంటంటే ఎలక్టెడ్ ప్రభుత్వం, అంటే ప్రభుత్వం ఎన్నుకునే ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వాలే కాకుండా అపోజిషన్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ప్రజా పార్టీలే అధికారం కోసం ప్రయత్నం చేయవు, అక్కడ ఆర్మీ కూడా అధికారం కోసం ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రభుత్వానికి ఆర్మీకి ఎప్పుడూ ఒక ప్రచ్ఛన్న యుద్ధం ఉంటుంది. ఇప్పుడు అసీం మునీర్ గారిని తీసుకొచ్చిందే షెహబాజ్ గారు, ఇంకో ఆర్మీ జనరల్ బదులు మాకొద్దు ఈయన తీసుకొచ్చారు. ఇక్కడ ఎవరు వచ్చినా ఇక్కడ మేకైపోతారు పదవి కోసం. ఇప్పుడు షెహబాజ్ గారు వీక్గా ఉన్నారు, ప్రభుత్వం ఆర్థికంగా బాగాలేదు. సో దీన్ని ఆసరాగా తీసుకుని ఆర్మీ ప్రభుత్వం రావడానికి, అంటే ప్రభుత్వానికి మీరు అడిగినట్టు ప్రభుత్వానికి ఆర్మీకి మధ్యన ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది అధికారం కోసం. ఎందుకంటే ఇదిగోండి ముషరఫ్ ప్రతి ఆర్మీ జనరల్ పదవి అయ్యేటప్పటికి ఆయన అధ్యక్షుడు అయిపోయేవాడు అనమాట, కూలగొట్టేసి ప్రభుత్వాన్ని. ఇది పాకిస్తాన్ చరిత్ర, అందుకే ఫెయిల్డ్ స్టేట్ అంటారు కూడా. అది ఒక ఫెయిల్డ్ స్టేట్, ప్రజాస్వామ్యం లేదు, ఆర్థికంగా బాగలేదు, అందరితో తగులు, ఏ దేశంతో చూసినా అదే, అసలు అస్తిత్వం లేదు, ఇదంతా ప్రాబ్లం. ఇలాంటి అస్థిరత్వాన్ని ప్రభుత్వం వీక్గా ఉంటుంది కదండి. ఇలాంటి టైంలో ఆర్మీ జనరల్స్ ఏం చేస్తారంటే మేము అధ్యక్షుడుగా కూలగొట్టేస్తారు. ప్రజలు ఏమని చెప్పుకోవాలి, మేము మీకు రక్షకులం, ఇంకొంటి ప్రభుత్వం రక్షించలేకపోతుంది, ఆర్థికంగా బాగాలేదు, కరప్షన్ ఎక్కువ ఉంది, ఇది బాగాలేదు అని ఒక బూచీగా చూపి ప్రభుత్వం అసమర్థంగా ఉంది, సో మేము రావాలి, పైగా ఇండియా యుద్ధానికి వచ్చేస్తుంది, కాబట్టి ఈ టైంలో మేమే మిమ్మల్ని రక్షించగలం. ఒక ముషరఫ్, జియా ఉల్ హక్, యహ్యా ఖాన్ చేసింది అవే. ఒక మాజీ ప్రధాని బెనాజీర్ భుట్టో తండ్రిని జియా ఉల్ హక్ ఉరేసేశారు ఒక కేసులు ఇరికించి. ఇప్పుడు అసీం మునీర్ గారే ఇమ్రాన్ ఖాన్ని ఇది తీసి కరప్షన్ కేసు తీసి జైల్లో పెట్టారు. యహ్యా ఖాన్ వచ్చారు. చూడండి, అంటే ఆర్మీ పాత్ర అంత తీవ్రమైందనమాట. సో తప్పకుండా అసీం మునీర్ గారు ప్రభుత్వాన్ని కూలగొట్టి ఈ అస్థిరత్వ పరిస్థితిని ఊహించుకుని ఇండియాని బూచిగా చూపి ఆయన పదవీ కాంక్షతో రాబోతున్నారనేది సుస్పష్టమైపోతుంది. పహల్గామ్ దాడి తర్వాత భారతీయులంతా ఒక్కటయ్యారు. విచిత్రంగా ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రతిపక్షాలు కూడా, అంటే ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షం ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తుంది కాబట్టి ప్రతిపక్షాలు, అధికార పక్షం అంతా కూడా ఐక్యంగా ఒక మాట మీద ఉంటున్న పరిస్థితి. కానీ పాకిస్తాన్లో అటువంటి సిచ్యువేషన్ లేదు కదా. ఆర్మీలో అంతర్గత పోరు విత్ ఇన్ ద ఆర్మీ, దాంతోపాటు ప్రభుత్వానికి ఆర్మీకి ఒక కోల్డ్ వారు, అండ్ ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుందట. అనవసరంగా వెళ్ళి మనము ఉగ్రవాదుల్ని ప్రేరేపించి భారత్ మీద, పర్యాటకుల మీద దాడి చేశారు. ఇప్పుడు మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి ప్రజలు కూడా చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉన్నారు. ప్రజల్లో కూడా ప్రభుత్వం మీద, ఆర్మీ మీద వ్యతిరేకత వస్తుంది. అంటే ఆర్మీ వెర్సెస్ ప్రభుత్వం. సో దీన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవాలని కొంతమంది అనుకుంటూ ఉన్నారు, అంతే కదా. అవునండి. సో ఇప్పుడు ఎవరు బలి అవ్వాలి? షెహబాజ్ బలి అవ్వాలా ప్రభుత్వం తరపున, లేకపోతే ఆర్మీ తరపున అసీం మునీర్ బలి అవ్వాలా? ఎవరు బలి అవుతారు? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ అనవసరంగా ఇండియాని ఏదో చేసేద్దాం, ఓకే, మళ్ళీ కాశ్మీర్ లాగేసుకుందాం, ఓకే. ఇప్పుడు పాకిస్తాన్లో అంతర్గతంగా బలూచిస్తాన్ ప్రాబ్లం నడుస్తుంది. జాఫర్ ఎక్స్ప్రెస్ ఇది అయ్యింది, ఆర్మీకి ఒక అవమానం జరిగింది. ఎందుకంటే పెద్ద ఒక ఎక్స్ప్రెస్ని BLO బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఫ్రంట్ ఒక ట్రైన్ని హైజాక్ చేసినప్పుడు పాకిస్తాన్ అక్కడ ఆర్మీ దాన్ని రక్షించుకోవడానికి కొన్ని వందల మంది సోల్జర్ చనిపోయారు. అరే, ఒక ఎక్స్ప్రెస్ని చేస్తే ఆర్మీకి అవమానం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా అక్కడ తాలిబాన్తో గొడవ అవుతుంది, ఆర్మీకి అవమానం, ప్రజల్లో అవమానం, ప్రభుత్వం చూస్తే పరిస్థితి బాగాలేదు. సో దీన్ని తప్పించడానికి, డైవర్ట్ చేయడానికి ఆర్మీ ఏం చేసింది, పహల్గామ్ తీసుకొచ్చింది అసీం మునీర్ ఆర్మీ చీఫ్. సో ఇదండి. కానీ ఇదేంటంటే రివర్స్ అయిపోయింది, ఈ గేమ్ రివర్స్ అయిపోయి ఇండియా ప్రతిస్పందన తీవ్రంగా ఉండేటప్పుడు ప్రపంచ దేశాలని నువ్వు తీవ్రవాద దేశం అని ఏలెత్తి చూపించే పరిస్థితి వచ్చేటప్పటికి ఈ ఆర్మీ ఇప్పుడు ఇండియా యుద్ధంకి వెళ్ళే స్థితిలో ఇప్పుడు ఆర్మీ పాకిస్తాన్ని రక్షించాలి. సో ఈ రక్షించాలంటే ఇండియాతో యుద్ధం జరగకూడదు. ఇండియాతో యుద్ధం జరగకుండా ఉండాలంటే ఎవరో ఒకరు బలి చేయాలి, తీవ్రవాదులను పట్టించాలి. తీవ్రవాదులను పట్టిస్తే ప్రభుత్వం ప్రాబ్లం, తీవ్రవాదులు ఇండియాకి దొరికేస్తే ఆర్మీకి ఇంకా పెద్ద అవమానం, అదే ఇప్పుడు దాకా చేసిందని. సో ఈ సమయంలో యుద్ధాన్ని తప్పించాలి, ఇండియాతోటి అవమానం పడకూడదంటే ఎవడో ఒకటి బలి అవ్వక తప్పదు, ఎవడో ఒకటి బలిపశువు అవుతాడు. అది ప్రధాన బలిపశువు అవుతాడా, లేకపోతే ఆర్మీ జనరల్ బలిపశువు అవుతాడా, లేకపోతే హఫీజ్ లాంటి వాళ్ళు బలి అవుతారా?
కానీ హఫీజులు అంటే వాళ్ళు తీవ్రవాదుల్ని ప్రజల కంటే ఎక్కువ రక్షిస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ చరిత్ర పరంగా చూస్తే ఇప్పుడు ఆర్మీ ఈయన్ని పడగొట్టి, షహబాజ్ని పడగొట్టి ఏదన్నా చేసి ఆర్మీ రూల్ వచ్చి దాన్ని ఇంటర్నల్గా చూపించి ఈ ఉగ్రవాదాన్ని దీన్ని విషయాన్ని ఇండియాని డైవర్ట్ చేయొచ్చు. లేకపోతే ఇంకా ఏదైనా చేసి ఇంకొక అటాక్ చేస్తే తీవ్రంగా ఉంటుందన్నమాట. సో ప్రభుత్వం కూలిపోవడం అనేది జరిగింది, లేదా ఆర్మీ జనరల్ షహబాజు, లేకపోతే ఆర్మీలోనే ఇంకా కుంపట్లోనే ఆర్మీలో చాలా తిరుగుబాట్లు విభజనలు ఉంటాయి అన్నమాట. ఇందులో ఎందుకంటే ఆర్మీలో వాళ్ళకి సింధు ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళు సింధు వర్గం అని ఒకటి ఉంటుంది, ఇటు పంజాబ్ నుంచి వర్గం అని ఉంటుంది. మొత్తం ఆర్మీ అంట సింధు పంజాబ్ స్టేట్ల నుంచి ఎక్కువ వస్తారు వాళ్ళకి. సో సింధు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఈయన పంజాబ్ నుంచి వచ్చాడు. సింధు ఆర్మీ జనరల్స్ అక్కడ మేజర్ జనరల్ ఎవరైనా ఈయన తప్పించవచ్చు, ఈయన చంపేసి ఈయనే బలిపశువం చేసే అవకాశాలు మాత్రం సుస్పష్టంగా ఉన్నాయి ప్రభుత్వం కంటే. కానీ పాకిస్తాన్ చిన్న దేశం అయినా ఆర్మీలోనే ఇన్ని రాజకీయాలు ఉంటాయి. కానీ ఇండియన్ ఆర్మీ ఎప్పుడు కూడా పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వదు. మీకు భారతదేశం ఏంటంటే ఒక అద్భుతం. భారతదేశంలో ఆర్మీ ప్రభుత్వం వస్తుంది, ఆర్మీ తిరుగుబాటు చేస్తానే ఒక ఊహ కూడా ప్రజల్లో రాదు 75 సంవత్సరాలుగా. అందుకని ఇట్స్ ఎ క్రెడిబుల్ వన్ ఆఫ్ ది బెస్ట్ డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేశం అని మనం పిలుస్తాం. అది భారత రాజ్యాంగంలో సమస్థితిస్తారన్నమాట. ఆర్మీ వెళ్ళి తిరుగుబాటు చేసినా మనకి పారామిలిటరీ ఫోర్సెస్ ఆర్మీ అంత ఉంటాయి, దాని ద్వారా ఆపొచ్చు. అందువల్ల భారత రాజ్యాంగంలో ఒక అద్భుతమైన మెకానిజం ఉంటుందండి. ఆర్మీ తిరుగుబాటు చేస్తే పారామిలిటరీ ఫోర్స్ హోమ్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటాయి. ఆర్మీ త్రివిధ దళాలు ఉంటాయి. త్రివిధ దళాలు తిరుగుబాటు చేస్తే పారామిలిటరీ ఫోర్సెస్ ద్వారా ఆపేస్తాం. ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. కానీ మన ఆర్మీలో ఏ జనరల్ కూడా నేను ఇది ఎంపీని అవ్వాలి, ప్రెసిడెంట్ అవ్వాలి, ఇలా పాకిస్తాన్ లాంటి పరిస్థితి ఉండవు. ఒక అద్భుతం అని చెప్పాలి. అందుకని అద్భుతమైన ప్రపంచంలో ఒక అద్భుత ప్రజాస్వామ్య దేశం భారతదేశం.